వెల్కమ్ టు జీకే మధు సార్ ఆన్లైన్ క్లాసెస్. మన టుడే క్లాసు ఓవరాల్గా కానిస్టేబుల్ అంటే ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ అండ్ ఏపీ డిఎస్సి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా అసలు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ ఎలా ఉంటాయి, మనం ఏం ప్రిపేర్ కావాలి, క్వశ్చన్ అడిగితే ఎలా అడుగుతాడు, అసలు మనం ఏమేం చదవాలి అనే అంశాల గురించి డిస్కషన్ చేద్దాం. దానికన్నా ముందు అందరూ కూడా మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరన్నా కొత్తగా మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. దాంతోపాటు మన యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. మన యాప్లో ఆల్రెడీ కోర్సు నడుస్తూనే ఉంది. ఈరోజు టుడే లాస్ట్ అని చెప్పినాం. మే 1 ఇయర్ లాస్ట్, ఈరోజుతో కంప్లీట్ అయిపోతుంది. 149 రూపీస్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్, ఇండియన్ హిస్టరీ 100 రూపీస్, ఈరోజుతో లాస్ట్. అది కూడా కోర్సు ఒకసారి మీరు తీసుకొని చూడండి, ఒకసారి మీకు తెలుస్తుంది. మీ ఫ్రెండ్స్ని అడగండి, దాని డీటెయిల్స్ తెలుస్తాయి, ఓకేనా. చూద్దాం మన జీకే కరెంట్ అఫైర్స్ ఓవరాల్ రివ్యూ. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉపయోగపడే విధంగా ఈ వీడియోని చూద్దాం. ఫస్ట్ అందరూ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా. రైట్, థ్యాంక్ యూ. చూద్దాం. రైట్, జీకే అండ్ కరెంట్ అఫైర్స్. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో, ఏ ఎగ్జామ్ అయినా, అది ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, అది గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్, డిఎస్సి, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా ఫస్ట్ ఏదైనా చదువుకునేటప్పుడు కరెంట్ బేస్డ్ ఆన్ జీకే నేర్చుకోవాలి. కరెంట్ బేస్డ్ ఆన్ జీకే నేర్చుకుంటే ఏ ఎగ్జామ్ అయినా మనం సక్సెస్ కావచ్చు. ఆయన కరెంట్ అఫైర్స్తో లింక్ చేసుకుంటూ చదువుతూ అన్ని సబ్జెక్టులకు లింక్ తీసుకెళ్ళాలి. అది ప్రతి టాపిక్ కూడా అలానే, ప్రతి టాపిక్ మనం చూద్దాం ఒక్కొక్క టాపిక్ ఎలా ఉంటుంది అనే దాని విషయం మీద. ఫస్ట్ సదస్సులు సమావేశాలు అనే ఒక టాపిక్ ఉంది అనుకోండి. సదస్సులు సమావేశాలు అనే ఒక టాపిక్ ఉంది. సమిట్స్ అండ్ కాన్ఫరెన్స్. ఏదైనా ఒక సమిట్ గురించి డిస్కషన్ చేసేటప్పుడు, ఉదాహరణకు ఎగ్జాంపుల్ మనం నాటో అని అన్నాం. ఈ నాటో కరెంట్ అఫైర్స్ ఏంటి, నాటో జీకే ఏంటి అనే విషయాల గురించి మనం ఇప్పుడు డిస్కషన్ చేద్దాం. ప్రతి టాపిక్ని ఇలా డిస్కషన్ చేద్దాం. మనం నాటో అన్నాం. నాటో అనగానే ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది, నాటో అనగా అబ్రివేషన్ ఏంటి, దాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు, దాని హెడ్ క్వార్టర్ ఎక్కడుంది, దానిలో సభ్య దేశాలు ఎన్ని ఉన్నాయి, రీసెంట్గా సభ్యత్వం తీసుకున్న దేశం ఏంది, అందులో భారత్కు సభ్యత్వం ఉందా లేదా, దాని సెక్రటరీ జనరల్ ఎవరు, ఆయన ఏ దేశానికి చెందిన వ్యక్తి, ఆయన గతంలో ఏ పదవిని నిర్వహిస్తే ఏ పదవిని నిర్వహించాడు, ఇటీవల సదస్సు ఎక్కడ జరిగితే అది ఎన్నో సదస్సు, ఆ దేశంలో గతంలో ఎప్పుడైనా జరిగిందా, జరిగితే ఎప్పుడు జరిగింది, నెక్స్ట్ ఎక్కడ జరగబోతుంది, ఇంతకుముందు జరిగిన, ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడ జరగబోతున్నాం, ఆ జరగబోతున్న దేశంలో ఇంతకుముందు ఎప్పుడైనా జరిగిందా, జరిగితే ఎప్పుడు జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఇండియా పాత్ర ఉంటే ఆ ఇండియా గురించి తెలుసుకోవాలి. అంటే మన ఇండియా ఎప్పుడన్నా ఇందులో మెంబర్షిప్ ఉందనుకోండి, మన ఇండియాలో ఎప్పుడు మెంబర్షిప్ తీసుకుంది, మన ఇండియాలో ఆ సదస్సు ఎప్పుడు జరిగితే గతంలో ఎప్పుడైనా జరిగిందా, జరిగితే ఎప్పుడు జరిగింది, అది ఎన్నవ సదస్సు అనే విషయాన్ని నేర్చుకోవాలి. ఇక్కడ ఎందుకు నేర్చుకోవాలంటే మనకు నాటోలో మనకు మెంబర్షిప్ లేదు కాబట్టి దాని డిస్కషన్ మనం చేయం. ఇలా ఏ సదస్సు అయినా, ఏ సంస్థ అయినా, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఏది నేర్చుకున్నా ఇంతే. ఒక సదస్సు గురించి క్వశ్చన్ అడిగితే ఒకటి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ క్వశ్చన్ సదస్సుల మీద, సమావేశాల మీద వచ్చిందంటే రీసెంట్గా జరిగిన సదస్సు ఎక్కడ జరిగితే అది ఎన్నో సదస్సు, అది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది, ఒకవేళ అందులో ఇండియాకు మెంబర్షిప్ ఉంటే ఇండియా నుండి ఎవరు హాజరయ్యారు, అయితే అందులో ఆ సదస్సు యొక్క థీమ్ ఏంటి, రీసెంట్గా ఒక సదస్సు జరిగితే దాని యొక్క థీమ్ ఏంటి అని అడుగుతాడు. ఆ థీమ్ గురించి నేర్చుకోవాలి అంతే. కంగారు పడాల్సిన అవసరం ఏముండదు. రీసెంట్గా ఏదైనా సభ్యత్వం తీసుకుంటే సభ్యత్వం తీసుకున్న దేశం ఏంది అంతే. ప్రతి దానికి కూడా ఇప్పుడు నాటో అన్నాం. నాటో మీన్స్ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. నాటోని ఎప్పుడు ఏర్పాటు చేశారు, 1949 ఏప్రిల్ 4న ఏర్పాటు చేశారు. ప్రధాన కార్యాలయం ఎక్కడుంది, బెల్జియం రాజధాని బ్రసెల్స్లో ఉంది. సభ్య దేశాలు ఎన్ని, 32 కంట్రీస్ ఉన్నాయి. అందులో 31 కంట్రీ ఏంది, ఫిన్లాండ్, 32 ఏంది, స్వీడన్,
నాటో సెక్రటరీ జనరల్ ఎవరు? మార్క్ రుట్టే. ఆ మార్క్ రుట్టే గతంలో నెదర్లాండ్ ప్రధానమంత్రిగా పనిచేశాడు. ప్రజెంట్ నెదర్లాండ్ ప్రధానమంత్రి ఎవరు? డిక్ స్కూప్ అనే వ్యక్తి. 2024లో నాటో సమ్మిట్ ఎక్కడ జరిగింది? వాషింగ్టన్లో జరిగింది. ఇప్పుడు నాటో సమ్మిట్ ఎక్కడ జరగబోతుంది? నెదర్లాండ్లోని ది హేగ్ అనే నగరంలో జరగబోతుంది. 2025లో నాటో సదస్సు ఎక్కడ జరగబోతుంది అంటే నెదర్లాండ్లోని ది హేగ్ అనే నగరంలో జరగబోతుంది. అది ఏ సదస్సు అయినా కూడా ఇలానే, ఏదైనా ఒక సదస్సుకు సంబంధించి క్వశ్చన్ అంటే ఈ వే ఆఫ్ స్టైల్లో ప్రిపేర్ కాండి. ఇక మన యాప్ తీసుకుంటే తీసుకోండి, లేకపోతే మీకు ఆ 150 రూపాయలు కూడా ఇబ్బంది కలిగితే వద్దు. ఆ 150 రూపాయలు కూడా మీకు ఇబ్బంది ఉంది, మా బ్యాక్గ్రౌండ్ చాలా వీక్ సార్, మేము చాలా పూర్ సార్ అన్నప్పుడు వదిలేయండి. ఆ 150 రూపాయలు కూడా వద్దు, దానివల్ల నాకు ఒరిగిపోయలేదు, మీకు ఇబ్బంది కలిగేది లేదు, వదిలేయండి. కాకపోతే ఈ వే ఆఫ్ స్టైల్లో చదువుకోండి. ప్రతిదాన్ని కూడా ఏ సదస్సు జరిగినా మీరు ఒక 10 పాయింట్స్ మన క్వశ్చన్స్ రావాలి ఆటోమేటిక్గా. క్వశ్చన్ ఆన్సర్ టైప్లో ఈ టైప్లో ప్రిపేర్ కాదు. ఇప్పుడు అలానే అన్నాం. ఉదాహరణకు మన ఇండియా సభ్యత్వం ఉన్నదాన్ని ఒకదాన్ని తీసుకుందాం. మన ఇండియా సభ్యత్వం ఉన్నది అనుకోండి. ఇండియా సభ్యత్వం ఉన్నది ఎస్సీఓ అనేది ఉంది. ఎస్సీఓ అంటే ఏంది? ఎస్సీఓని ఎప్పుడు ఏర్పాటు చేశారు? ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? ఏర్పాటు చేసినప్పుడు సభ్య దేశాలన్నీ, ఇప్పుడు సభ్య దేశాలు ఉన్నాయి? భారత్ ఎప్పుడు సభ్యత్వం తీసుకుంది? రీసెంట్గా సభ్యత్వం తీసుకున్న దేశం హెడ్ క్వార్టర్ ఎక్కడుంది? రీసెంట్గా ఎక్కడ జరిగింది? ఆ జరిగిన దేశంలో గతంలో ఎప్పుడు జరిగింది? నెక్స్ట్ ఎక్కడ జరగబోతుంది? ఇండియాలో ఎప్పుడు జరిగింది? అసలు ఇండియాలో మొత్తం ఎన్నిసార్లు ఈ సదస్సు జరిగింది? అంతే. ఈ బేసిక్ నేర్చుకుంటే ఒక టాపిక్ మనకు అయిపోయినట్టుగా. సదస్సులు సమావేశాలు అనే టాపిక్. మనం ఏదో కంగారు పడి ఆ పుస్తకం చదివి ఈ పుస్తకం చదివి 4 రకాల పుస్తకాలు అనవసరం, వద్దు, వదిలేయండి. ఏదో ఒకటి చదువుకోండి, ఒక్కదాన్ని ఫాలో కాండి. ఏదో ఒకదాన్ని నీకు నచ్చినదే నమ్మండి. మీ బాబాయ్ నమ్మని చెప్పట్లే, మీరు నన్నే నమ్మండి. మీ బాబాయ్ గొప్ప అని మీరు ఎప్పుడు అనుకోకండి. ఏది నమ్మినా నిజాయితీగా ఒక్కదాన్ని నమ్మేసుకొని ఫాలో కండి, అంతే. ఆడ కొంచెం చదివి ఈడ కొంచెం చదివి అటు ఇటు కాకుండా కంగారు పడవకండి. మరి మెయిన్ ఏపీ డిఎస్సి అండ్ కానిస్టేబుల్ మెయిన్స్ ప్రిపేర్ పిల్లలందరూ కూడా ఒకటే చెప్తున్నా, కంగారు పడవకండి. ఏదో ఒక దాన్ని నమ్మి దాని మీద ఫాలో అయితే వెళ్ళిపోండి. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ సదస్సులు సమావేశం టాపిక్. ఈ వే ఆఫ్ స్టైల్లో చదువుకో. నేను చెప్పేది ఈ స్టైల్లో ప్రతి సదస్సు సమావేశం, అది కూడా ఈ 7 months జరిగింది. 8 నవంబర్ నుంచి ఈ మే వరకు ప్రతి సదస్సు సమావేశం జరిగితే ఇలా టాపిక్ తీసుకురా. ఓకేనా? రైట్, ఇది ఒక టాపిక్. నెక్స్ట్ సెకండ్ స్పోర్ట్స్ అనే టాపిక్ ఉందండి. స్పోర్ట్స్ అనే టాపిక్, ఈ స్పోర్ట్స్ అనే టాపిక్ ఉందనుకోండి. స్పోర్ట్స్లో కూడా ఒకటే, ఏదైనా ఒకటే. ఉదాహరణకు స్పోర్ట్స్లో రకరకాల స్పోర్ట్స్ ఉంటాయి. అంటే హాకీ, క్రికెట్, చెస్, వరల్డ్ బ్యాడ్మింటన్, వరల్డ్ అథ్లెటిక్స్, టెన్నిస్, కబడ్డీ, ఐపీఎల్, పారాకు సంబంధించి ప్రతిదీ ఉంటుంది. అందులో క్రికెట్ అనుకున్నాం అనుకోండి. ఏదైనా క్రికెట్ వరల్డ్ కప్ రీసెంట్గా జరిగింది అనుకో, క్రికెట్ అయినా హాకీ అయినా ఫుట్బాల్ అయినా వాలీబాల్ అయినా హాకీ అయినా జరిగితే, ఇప్పుడు క్రికెట్ సంబంధం జరిగింది అనుకో, రీసెంట్గా జరిగింది ఎప్పటి నుంచి అప్పటి వరకు జరిగింది, ఆ జరిగింది ఎన్నోవది, ఆ జరిగింది ఎక్కడ జరిగింది, జరిగితే ఎన్ని దేశాలు పార్టిసిపేట్ అయితే ఎన్ని మ్యాచ్లు జరిగినాయి, జరిగితే ఎవరు విన్నర్, అందులో రన్నర్ అప్ ఎవరు, ఫైనల్ మ్యాచ్లో వికెట్ల తేడాతో గెలుపొందారా, రన్స్ తేడాతో గెలుపొందారా, ఆ ఫైనల్ మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరు, అసలు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఎవరు, అసలు ఎక్కువ వికెట్లు తీసింది ఎవరు, అసలు ఎక్కువ రన్స్ చేసింది ఎవరు, అసలు ఇప్పుడు గెలిచిన దేశానికి గతంలో ఎప్పుడన్నా వచ్చిందా, వస్తే ఎప్పుడు వచ్చింది, అందులో ఇండియాకి ఎప్పుడన్నా వచ్చిందా, వస్తే ఇండియాకి ఎన్నిసార్లు వచ్చింది, నెక్స్ట్ ఆ వరల్డ్ కప్ ఎక్కడ జరగబోతుంది, ఆ వరల్డ్ కప్ ఫస్ట్ ఎప్పుడు జరిగింది, ఆ వరల్డ్ కప్ ఇండియాలో ఎన్నిసార్లు జరిగింది. అంతే, ఏదైనా అంతే ఉంటుంది. ఏ వరల్డ్ కప్కైనా అంతే. మనం ఏంటంటే చదువుకున్నప్పుడు ప్రతి దానికి కన్ఫ్యూజ్ అవుతున్నాం. ఫస్ట్ కంగారు పడకుండా మనం చేయాల్సింది ఏంది, స్పోర్ట్స్కు సంబంధించి క్రికెట్ మీద జరిగిందంటే ఒకటే ఒక పాయింట్, రీసెంట్గా జరిగింది, ఎప్పటి నుంచి అప్పటి వరకు జరిగింది, ఎన్ని దేశాలు పార్టిసిపేట్, ఎక్కడ జరిగింది, ఎవరు విన్నర్, ఎవరు రన్నర్. అదే ఫుట్బాల్ తీసుకున్నాం అనుకోండి, సేమ్ మ్యాటర్. ఫుట్బాల్లో తీసుకుంటే లాస్ట్ ఫైనల్ మ్యాచ్లో ఎన్ని గోల్స్ తేడాతో గెలుపొందారు, అదొక పాయింట్. ఎక్కువ గోల్స్ చేసిన వ్యక్తి ఎవరు, గోల్డెన్ బాల్ ఎవరు, గోల్డెన్ బూట్ ఎవరు, అదే సేమ్. ఏదైనా కూడా సేమ్ అదే ఉంటుంది. అందుకనే ఫస్ట్ ఏదానైనా ఈ నేను చెప్తున్న ప్రతి క్వశ్చన్ కూడా ఈ వే ఆఫ్ స్టైల్లో ప్రిపేర్ కాండి.
కంగారు పడాల్సిన అవసరం లేదు, భయపడవాకండి. ఎవరికైనా ఉన్న టైం అదే, ప్రతి వ్యక్తికి ఉన్న టైం అదే. మనం ఏంటంటే ప్రతిదానికి 30 డేస్ 35 డేస్ అని ఆలోచించుకుంటా మనకున్న టయాన్ని ఆ టైం మీద ఆలోచిస్తాం తప్ప ఉన్న సబ్జెక్ట్ మీద ఆలోచించం. కష్టపడదాం. ఈ 40 రోజులు కష్టపడ్డామంటే అయితే గెలుస్తాం. ఓడిపోతే తప్పేంది? మోసం చేయలే కదా, దొంగతనం చేయలే కదా, కష్టపడం, ఫలితం దక్కలే, మళ్ళీ ప్రయత్నిస్తాం, దాంట్లో తప్పేంది? మనం పోరాడి ఓడిపోయినాం. చేత కాకుండా ఇంట్లో కూర్చోలే, పోరాటం మాత్రం చేసినాం, అనుభవం వచ్చింది. ఓపికంటే మళ్ళీ ప్రయత్నిస్తాం, లేకపోతే మన పని మనం చేసుకుంటాం. పోరాడకుండా మాత్రం కూర్చోవకండి, ఒకసారి గట్టి ప్రయత్నం చేయండి. ఈ 40 రోజులు వాడుకోండి. ప్రతి స్టూడెంట్ కూడా ఆడు ఏపీ డిఎస్సి అండ్ కానిస్టేబుల్ రాసే ప్రతి స్టూడెంట్ భయపడవకండి. ఎవరికున్నా అదే టైం, కంగారు పడవకరి, గ్యారంటీ సక్సెస్ అవుతారు. కంగారు పడవకండి. ఓకేనా? రైట్. ఇలా టాపిక్. నెక్స్ట్ మరొకటి చూద్దాం. మరొక టాపిక్ అవార్డులు అనే టాపిక్ ఉంది. అవార్డ్స్ అంటే మనం ఏది పడితే అది మొత్తం చదివి కంగారు పడి ఇవన్నీ ఏం సార్ అది ఎవడు పడితే అది చెప్తాడు. అది ఎందుకు అవార్డ్స్ అని? నీకు 2025లో వార్తల్లోకి వచ్చిన అవార్డు ఏదైనా తెలుసుకో. అంటే ఒక 7 monthsలో వార్తల్లోకి వచ్చిన అవార్డు ఏదైనా తెలుసుకో. సంబంధం లేకుండా అవార్డు పెట్టుకొని భారతదేశంలో ఎవరికి మొదటగా ఇచ్చారు అది ఎందుకు పనికిరాని పక్కకు పెట్టండి. వార్తల్లో ఉన్న అంశాన్ని మాత్రమే నేర్చుకోండి. వార్తల్లో ఈ 7 నెలల్లో ఏ అవార్డు వార్తల్లోకి వచ్చినా చూసుకో. నీకు ఇబ్బంది ఉంటే మీ బాబాయ్ ఉన్నాడు, నీకు యాప్లోకి వచ్చేసి మీ బాబాయ్ని మీకు ఏమన్నా 1000 రూపాయలు కట్టామన్నాడా, 2000 రూపాయలు కట్టామని ఏమైనా బిజినెస్ చేస్తున్నా? నీ దగ్గర 2000 రూపాయలు తీసుకొని బిజినెస్ చేస్తే మాట్లాడు. నేనేమన్నా జస్ట్ 150 రూపీస్, ఒక్క సినిమాకి పోతే 300 రూపాయలు కావాలి, 150 రూపాయలు తీసుకొని నా దగ్గర రా. ఏదో నేను నీతి మంత్రం చెప్పట్లే, నేను బుద్ధిమంత్రం అని చెప్పట్లే. నాకు బతకడానికి కావాలి అంతే తప్ప నాకేమొద్దు. నీ బతకడానికి కావాలి. నీ దగ్గర నేను 2000 రూపాయలు తీసుకొని నేను ఎన్ని నీతులు మాట్లాడితే నాకు మాట్లాడే రైట్స్ లేవు. జస్ట్ 150 రూపీస్ అది తీసుకొని రా, నా యాప్కు రా, నీకు తెలుస్తుంది మీ బాబాయ్ మీ మామ గొప్పతనం ఏదో నీకు తెలుస్తుంది. మరి రీసెంట్గా వార్తల్లోకి వచ్చిన అవార్డ్స్ మాత్రమే తీసుకో. ఆ రీసెంట్గా వార్తల్లోకి వచ్చిన అవార్డు అంటే ఇప్పుడు 2025లో మొన్న అబెల్ ప్రైజ్ ఇచ్చారు ఒక వ్యక్తికి. అబెల్ ప్రైజ్ అనే దాన్ని ఇచ్చారు. అబెల్ ప్రైజ్ రీసెంట్గా ఎవరికి ఇచ్చారో అవి ఇచ్చిన వ్యక్తి ఎవరు? ఫస్ట్ 2 పాయింట్స్. ఆయన గతంలో ఈ ఇచ్చిన వ్యక్తికి ఏమన్నా అవార్డులు వచ్చినాయా? వస్తే అవార్డులు ఏమొచ్చినాయి? అసలు అబెల్ ప్రైజ్ అనేది దాని ఇంపార్టెన్స్ ఏంది? అది ఏ దేశం వారు ఇస్తారు? అది ఎప్పటి నుంచి ఇస్తున్నారు? అది ఎవరైనా ఇండియన్స్కి ఇచ్చారా? ఇస్తే ఆ ఇండియన్కి ఎప్పుడు ఇచ్చారు? ఆ ఇండియన్స్ గతంలో ఏమైనా అవార్డులు వచ్చినాయా? వస్తే ఏం అవార్డులు వచ్చినాయి? అసలు ఆ అవార్డు పూర్తి డీటెయిల్స్ మనం తెలుసుకుంటే అయిపోయి. వార్తల్లో ఉన్న అవార్డు గురించి తెలుసుకోండి. సంబంధం లేని అవార్డు గురించి తెలుసుకోవడం వల్ల ఉపయోగం ఏమీ ఉండొచ్చు, కానీ దాన్ని ఏదో రకంగా ఉపయోగపడితేనే వాడుకోండి. ఇప్పుడు వార్తల్లో ఉన్న అంశాల గురించి మాత్రమే. అందుకనే మన యాప్లో ప్రతిదీ కూడా ఈ 2024 నవంబర్ నుంచి 2025 ఏప్రిల్ అంటే మే కూడా అప్లోడ్ ఉంటుంది. 8 నెలల్లో మీకు మూకిన చెప్తున్నా, మా మామగాడు వీడు కూడా బిజినెస్ మ్యాన్, వీడు ఊకి ఇదే చెప్తున్నట్టే. నేను చెప్పేది 150 రూపాయలు నాయన. దాని గురించి ఎందుకు ఆలోచిస్తావు? సరే ఓకే, నేను చెప్పిన ఒక్క బిడ్డ రాలేదా? నీ జీవితంలో ఒక్కసారి నాన్న ఒకడు ఉపయోగపడదా? నీ దగ్గర 2000 రూపాయలు తీసుకొని మోసం చేసి ఇటు దరిద్రుడురా, డబ్బు కోసం మోసం చేసి మాకు మాయ మాటలు చెప్పింటారా వీడిని ఎందుకు నమ్మాలరా అనుకోవచ్చు. 150 రూపీసే. అది కూడా ఇబ్బంది అయితే తీసుకో. నీకు అది కూడా ఇబ్బంది ఉంటే చెప్తున్నా, నాకు ఫోన్ చేయి. బాబాయ్ మమ్మ నేను ఇబ్బందుల్లో ఉన్న 150 రూపాయలు కూడా నేను నీకు ఇస్తే యాక్సెస్ ఇచ్చేస్తా. ఆ రకం కాదు. అందుకనే ఏం చెప్తున్నాడా, నువ్వు చదువు. నీ ఇబ్బంది అయితే ఈ యాప్ స్టైల్లో చదువుకో, నీకు నచ్చింది చదువుకో. అవార్డ్స్ అయినా, ఇందాక చెప్పిన స్పోర్ట్స్ అయినా, ఇందాక చెప్పిన సదస్సులు సమావేశాలైనా. అలానే ఇంకో టాపిక్ తీసుకుందాం. ఇంకొక టాపిక్ డేట్స్ అనే టాపిక్ ఉంది. డేట్స్, దినాలు లేదా దినోత్సవాలు అనే టాపిక్. దీని మీద క్వశ్చన్ అడిగితే 4 డేట్స్ ఇవ్వచ్చు. ఇచ్చి ఆ 4 డేట్స్ యొక్క థీమ్స్ అడగవచ్చు. లేదా ఆ 4 డేట్స్ ఇచ్చి ఆ 4 జతపరచండి అని అడగచ్చు. లేదా 4 డేట్స్ ఏ ఇయర్లో ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు అని కూడా అడగవచ్చు. ప్రతి దేశానికి ఇప్పుడు February 13th అన్నాం, నేషనల్ ఉమెన్స్ డే. ఇది ఒక్కటైనా దీని ఇంపార్టెన్స్ ఇంకోటి ఉంది. February 13th అనేది వరల్డ్ రేడియో డే కూడా. February 13th
మనకు నరేంద్ర మోడీ రేడియోలో ప్రసంగించే కార్యక్రమం అంటే మన్ కీ బాత్. మన్ కీ బాత్ మన్ కీ బాత్ కార్యక్రమం స్టార్ట్ అయింది ఎప్పుడు? 2014 అక్టోబర్ 3న మన్ కీ బాత్ అనే కార్యక్రమం స్టార్ట్ అయింది. మన నరేంద్ర మోడీ రేడియోలో ప్రసంగించే కార్యక్రమం. ఆ మన్ కీ బాత్ కార్యక్రమం ప్రతి నెల చివరి ఆదివారం వస్తుంది. ఇప్పటివరకు మన్ కీ బాత్ కార్యక్రమం ఎన్నిసార్లు జరిగింది? రీసెంట్గా జరిగిన దాంట్లో మన్ కీ బాత్ కార్యక్రమం నరేంద్ర మోడీ ఏ అంశాలపై ప్రసంగించాడు అనే ప్రతి అంశాన్ని కూడా మీరు నేర్చుకోండి. డేట్స్ అనే టాపిక్లు కూడా అంతే. ఏదైనా ఇప్పుడు మార్చి 21 అన్నాం. మార్చి 21 ప్రపంచ అంతర్జాతీయ అటవీ దినం, ఫారెస్ట్ డే. ఈ ఇయర్ ఫారెస్ట్ డే థీమ్ ఏంటిది? మనకు ఫారెస్ట్ సర్వే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఆ ఫారెస్ట్ సర్వే ఎప్పుడు రిలీజ్ చేశారు? ఈసారి వచ్చిన ఫారెస్ట్ సర్వే ఎన్నోది? అది ఏ సంవత్సరానికి సంబంధించింది? అది ఎప్పుడు విడుదలైంది? ఈసారి ఫారెస్ట్ సర్వే ప్రకారం అడవులు చెట్లు రెండు కలిపి ఎక్కువ పెరుగుదల ఉన్న రాష్ట్రం ఇది. ఓన్లీ అడవుల పరంగా ఎక్కువ పెరుగుదల ఉన్న రాష్ట్రం ఇది. ఓన్లీ చెట్ల పరంగా ఎక్కువ పెరుగుదల ఉన్న రాష్ట్రం ఇది. రెండు కలిపి పెరుగుదల ఎక్కువ ఉన్న రాష్ట్రం ఇది. రెండు కలిసి పెరుగుదల తక్కువ ఉన్న రాష్ట్రం ఇది. అసలు మొట్టమొదటి జాతీయ అటవీ విధానాన్ని ఎప్పుడు రూపొందించారు? రెండవ జాతీయ అటవీ విధానాన్ని ఎప్పుడు రూపొందించారు? మనకు స్వాతంత్రం రాకముందు మొట్టమొదటి అటవీ విధానాన్ని ఎప్పుడు రూపొందించారు? అసలు ప్రపంచంలో మొట్టమొదటి అటవీ విశ్వవిద్యాలయాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? అసలు రెండవ అటవీ విశ్వవిద్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? మన ఇండియాలో ఎప్పుడు ఏర్పాటు చేశారు? అసలు అటవుల సంరక్షణ కోసం జరిగిన ఉద్యమం ఏంటి అనే అన్ని అంశాలు కూడా క్లియర్గా నేర్చుకోవాలి. ఓకేనా? ఇది డేట్స్ అనే టాపిక్. డేట్స్ అంటే ఫస్ట్ థీమ్ నేర్చుకోవాలి. ఆ డేట్ ఇంపార్టెన్స్ ఏంటి, దాని థీమ్ ఏంటి, ఈ ఇయర్ థీమ్ ఏంటి అనే అంశాల గురించి నేర్చుకోండి. ఇది ఒక పాయింట్. నెక్స్ట్ మరొకటి సైనిక వైమానిక నౌకా విన్యాసాలు. సైనిక వైమానిక నౌకా విన్యాసాలు అనే టాపిక్. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ ఎక్సర్సైజ్. మన భారతదేశం వివిధ దేశాలతో నిర్వహించిన విన్యాసాలు. మన భారతదేశం ఏదో ఒక దేశంతో రీసెంట్గా విన్యాసాలు నిర్వహిస్తే ఆ విన్యాసాల పేరేంటి, అది ఎన్నవ విన్యాసం, అది ఎప్పటి నుండి ఎప్పటి వరకు జరిగింది, అది ఎక్కడ జరిగింది, అది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అనేది నేర్చుకోవాలి. అది ఏ విన్యాసం అయినా కూడా. మనకు రీసెంట్గా డస్ట్ క్లిక్ అనే విన్యాసం జరిగింది. ఏప్రిల్ 16 నుండి 28 వరకు జరిగింది. 6వ డస్ట్ క్లిక్ సైనిక విన్యాసం. ఇది భారత్ ఉజ్బెకిస్తాన్ దేశాల మధ్య జరిగింది. భారత్ ఉజ్బెకిస్తాన్ దేశాల మధ్య. వాడు అడిగితే క్వశ్చన్ ఎలా అడుగుతారంటే, ఈ క్రింది వాళ్ళు డస్ట్కి విన్యాసాలకు సంబంధించి సరికాని అంశం ఏదని అంటాడు. మనం పూర్తిగా తెలుసుకోవాలి. పూర్తిగా తెలుసుకుంటే మన వాడు ఏమి ఇబ్బంది పెట్టలేడు. ఎగ్జామ్ పేపర్లో మనం ఏమి ఇబ్బంది పడ్డు. మనం నేర్చుకోకపోవడం వల్లనే మనం వెనకబడిపోతాం. జీకే కరెంట్ అఫైర్స్ మీరు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. అంత ఇబ్బంది ఏమి ఉండదు. బయట వాళ్ళకి తెలవక మిగతా వాళ్ళంతా కూడా అది సముద్రం, మహాసముద్రం. మరి చేసేటోళ్ళంతా సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవుతున్నారే, గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నారే, వాళ్ళకు బేస్ అని మొత్తం కరెంట్ అఫైర్సే కదా. మరి వాళ్ళు కరెంట్ అఫైర్స్ బేస్ మీద వాడు అంత గొప్ప జాబ్ కొట్టగలిగినప్పుడు మనం 10 మార్కుల కోసం అది అన్లిమిటెడ్ ఎట్లయింది, అది మహాసముద్రం ఎట్లయింది, అది సముద్రం ఎట్లయింది? మరే అది ఆలోచించవు. మరి వాళ్ళు మొత్తం కరెంట్ అఫైర్స్ మీదే వాళ్ళు సివిల్ సర్వీస్ జాబ్. మరి వాళ్ళు అంత చదువుతున్నప్పుడు మనం జస్ట్ 10 మార్కుల కోసం అది అన్లిమిటెడ్ అయిద్దా? మిగతా వాళ్ళు తెలవక వాళ్ళకు రాక మిమ్మల్ని భయపెడతారు, ఇదంతా అన్లిమిటెడ్. ఎందుకంటే ముందు వానికి రాదు కదా అది. వాడికి వస్తే చదువుకోరా, ఏదైనా సబ్జెక్టరా, ఏదైనా నువ్వు ఇబ్బంది పడద్దురా, ఒక్క మార్క్ మిస్ అయితే నీ లైఫ్ మిస్ అవుతుందిరా. ప్రతిదీ ఇంపార్టెంటే. ఒక్క మార్కు ఉన్నది ఇంపార్టెంటే, 10 మార్కులు ఉన్నది ఇంపార్టెంటే, అది 20 మార్కులు ఉన్న సబ్జెక్ట్ అయినా ఇంపార్టెంట్. ఏదైనా మిస్ చేసుకోకండి. వాంది ఏమైంది, వాడి నోరు వాడు ముత్తుకుంటాడు, వాంది ఏమైంది, నీ జీవితం నీ లైఫ్ పోతుంది, నీ ఫ్యామిలీ అన్నమైపోద్ది. వానికి ఏమైంది? ఎప్పుడు కూడా ఎవరి మాటలు వినవకండి. సబ్జెక్టు అన్నీ చదువుకోండి, ప్రతిదీ ఇంపార్టెంట్. అందులో కరెంట్ అఫైర్స్ ఏం చేస్తారు, జీకే అంటే ప్రతిదీ ఇలా నేను చెప్పే వ్యవసాయాల్లో చదువుకోండి. ఇలా ప్రతిదీ వ్యవసాయంలో చదువుకుంటే ఏ ఇబ్బంది కూడా ఉండదు. అలానే చూడండి, ఇంకో నెక్స్ట్ టాపిక్ చూద్దాం మనం. అలానే సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి 2024 నవంబర్ నుండి 2025 ఏప్రిల్ ఈ 7 నెలల్లో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి అది ఏ రకమైన సైన్స్ అంటే అంతరిక్షానికి సంబంధించిందైనా, అణుశక్తి రంగానికి సంబంధించిందైనా, బయోడైవర్సిటీకి సంబంధించిందైనా, పర్యావరణానికి సంబంధించిందైనా,
అలానే బయాలజీకి సంబంధించిందైనా, వ్యాక్సిన్లకు సంబంధించిందైనా, వైరస్లకు సంబంధించిందైనా, బ్యాక్టీరియాకి సంబంధించిందైనా, జాగ్రఫీ పరంగా సైన్స్ అండ్ టెక్నాలజీ అయినా, డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించిన అన్నీ కూడా దీంట్లో వచ్చేస్తాయి. ఇది మన యాప్లో అప్లోడ్ చేయబడుతుంది. మన యాప్లో ఇది 2 డేస్లో అప్లోడ్ అయింది. సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి ఒక 10 వీడియోస్ ఉంటాయి నవంబర్ నుంచి ఈ ఏప్రిల్ వరకు. అంటే ఏదైనా ఉదాహరణకి ఏదైనా రాకెట్, పిఎస్ఎల్వి రాకెట్ అనేదాన్ని ప్రయోగించారనుకోండి. ఆ పిఎస్ఎల్వి రాకెట్ ఇప్పటివరకు ఎన్ని ప్రయోగాలు జరిగాయి, రీసెంట్ పిఎస్ఎల్వి ప్రయోగం ఎప్పుడు జరిగింది, అందులో ఎన్ని విజయవంతమయ్యాయి, ఎన్ని విఫలం చెందాయి, మొట్టమొదటి పిఎస్ఎల్వి ప్రయోగం ఎప్పుడు జరిగింది, అసలు మన భారతదేశం ప్రయోగించే రాకెట్లు ఏంటి ఉంటాయి అంటే ఎస్ఎల్వి, ఏఎస్ఎల్వి, పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి అండ్ ఎస్ఎస్ఎల్వి, ఆ తర్వాత ఎన్జిఎల్వి అనే వివిధ రకాల రాకెట్లను ప్రయోగిస్తారు. మిజైల్స్ అంటాం. క్షిపణులు, భారతదేశం సంబంధించిన క్షిపణులు, ఇటీవల ఏ క్షిపణి ప్రయోగించాం, ఆ క్షిపణి పరిధి ఎంత, ఆ క్షిపణి దేని ద్వారా ప్రయోగించారు, ఎప్పుడు ప్రయోగించారు, దాని యొక్క పరిధి ఎంత, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి. దీంతో పాటు ఇవి నేర్చుకుంటూ జాగ్రఫీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్, పాలిటీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్, ఎకనామీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అండ్ అన్ని సబ్జెక్టుల యొక్క స్టాండర్డ్ జీకే కూడా నేర్చుకోవాలి. అన్ని సబ్జెక్టులకు సంబంధించి అన్ని సబ్జెక్ట్స్ స్టాండర్డ్ జీకే నేర్చుకుంటే కూడా ప్రాబ్లం ఏముండదు, ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. అలానే కమిటీలని, కమిషన్లని, ఆపరేషన్స్ అని, అలానే ఇటీవల నియమించబడిన వ్యక్తులు, ఎవరన్నా ఒక వ్యక్తి ఒక పదవికి నియమించబడారనుకోండి, నియమించబడే వ్యక్తి ఎవరు? ఉదాహరణకు ఎగ్జాంపుల్ మనం జ్ఞానేష్ కుమార్ అన్నాం. జ్ఞానేష్ కుమార్ అనే వ్యక్తి నియమించబడ్డాడు. ఎవరా జ్ఞానేష్ కుమార్ అంటే 26వ ఎన్నికల ప్రధాన అధికారి. 26వ ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్. ఆ జ్ఞానేష్ కుమార్ 26 ఎన్నికలు ఎప్పుడు బాధ్యతలు స్వీకరించాడు, ఆయన గతంలో నిర్వహించిన పదవి ఏంటిది, ఎన్నికల సంఘాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు, 25 ఎన్నికల ప్రధానాధికారి ఎవరు, 24 ఎన్నికల ప్రధానాధికారి ఎవరు, మొట్టమొదటి ఎన్నికల ప్రధానాధికారి ఎవరు, ఎన్నికల సంఘం గురించి తెలిసే ఆర్టికల్స్ ఏంటి, ఎన్నికల సంఘం గురించి తెలిసే భాగం ఏంటి, అసలు ఓటర్ల దినాన్ని ఎప్పుడు జరుపుకుంటారు, మన ఇండియాలో ఓటు హక్కు వయసు ఎప్పుడు తగ్గించారు, అది ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తగ్గించారు, ఎన్నికల ప్రధానాధికారి చేసిన ఏకైక మహిళ ఎవరు, అలా అంటే వార్తల్లోని వ్యక్తి. ఇటీవల మరణించిన వ్యక్తులు అనుకోండి, ఉదాహరణకు మరణించిన వ్యక్తులు అనుకోండి, ఒక అధ్యక్షుడు, ఒక అమెరికా అధ్యక్షుడు మరణించాడు రీసెంట్గా డిసెంబర్ 29న ఒక అమెరికా అధ్యక్షుడు మరణించాడు, జిమ్మీ కార్టర్. ఆ జిమ్మీ కార్టర్ మరణించండి అనుకోండి. ఆ జిమ్మీ కార్టర్ మరణిస్తే ఆయన ఎప్పుడు మరణించాడు, ఆయన అమెరికా అధ్యక్షుడిగా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పనిచేసాడు, ఆయన అమెరికాకి ఎన్నో అధ్యక్షుడు, మరి ఆయనకు నోబెల్ శాంతి బహుమతి వచ్చింది, ఎప్పుడు వచ్చింది, అసలు ఇప్పటివరకు అమెరికా అధ్యక్షునిగా 47 మంది పనిచేస్తే ఎంతమంది అమెరికా అధ్యక్షులకు నోబెల్ శాంతి బహుమతి వచ్చింది, అసలు భారతదేశాన్ని సందర్శించిన అమెరికా అధ్యక్షులు ఎంతమంది, అసలు మొత్తం అమెరికా అధ్యక్షులు ఎంతమంది, అసలు అమెరికా రెవల్యూషన్ ఎప్పుడు వచ్చింది, అమెరికా ఇండిపెండెన్స్ డే ఎప్పుడు, అసలు అమెరికాలో భారత రాయబారిగా పనిచేస్తుంది ఎవరు, అసలు భారత్లో అమెరికా రాయబారిగా పనిచేస్తున్న వ్యక్తి ఎవరు, అలా ప్రతి పాయింట్ కూడా వచ్చేస్తుంది. ప్రతిది కూడా మన, అందుకనే మీకు ఇబ్బంది లేకుండా జస్ట్ 149 రూపీస్ తీసుకోండి, 140 రూపాయలు పెట్టి తీసుకుంటే మీకు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ప్రతిదీ కూడా ప్రతి దాన్ని అప్డేట్ చేస్తూ ప్రతిది కూడా మన యాప్లో ఉంది, గ్రహించండి, ప్రతిది కూడా మన యాప్లో ఉంది. అలానే ఇండియన్ హిస్టరీకి సంబంధించి యాన్సెంట్, మిడివల్, మోడరన్, ఈ మూడింటికి సంబంధించి 300 క్వశ్చన్స్ మన యాప్లో అప్లోడ్ చేయబడుతున్నాయి. జస్ట్ ఇది 100 రూపీస్కి ఉంది, 100 రూపీస్. ప్రతి క్వశ్చన్కి దాని లింక్ ఎక్స్ప్లెనేషన్ మనం అంటే ఏందో తెలుసు అందరికి కూడా, దాన్ని హిస్టరీలోకి, జాగ్రఫీలోకి, పాలిటీలోకి, సైన్స్లోకి, కరెంట్ అఫైర్స్లోకి, ప్రతి దానిలోకి తీసుకుపోగలుగుతాం. మీరు రోజు ఏం లేదు, ఒక 1 అవర్ మంచి హెడ్సెట్ పెట్టుకొని అవన్నీ వినండి. నేను మళ్ళీ చెప్తున్నా, నేను 100 రూపాయలకు 150 రూపాయల గురించి మా మామగాడు, మా బాబాయ్ గాడు ఇదేదో మాయ చేస్తున్నా అనుకో, నీకు ఇబ్బంది అయితే తీసుకోక, అసలు తీసుకో, కాకపోతే ఈ స్టైల్లో చదువుకో, నేను చెప్పిన స్టైల్లో చదువుకో, నీ లైఫ్ మారుతుంది. ప్రతిదీ కూడా ప్రిపేర్ కండి. మే 2వ తారీఖు ఇండియన్ హిస్టరీకి సంబంధించి క్వశ్చన్ అందులో అప్లోడ్ చేయబోతాయి. మన యాప్లో ఆల్రెడీ 80% జీకే కరెంట్ అఫైర్స్ అప్లోడ్ చేయబడింది. మళ్ళీ అప్లోడ్ చేస్తూనే ఉంటాయి, ఇంకా ఆగదు, అది నడుస్తూనే ఉంటుంది. అది కూడా మళ్ళీ ఎగ్జామ్ వరకు అని ఫీల్ కావాలి. మీకు మే 5 లోపు అన్ని అందులో అప్లోడ్ ఉంటాయి అందులో. ఓకేనా? ప్రతి టాపిక్ని కూడా ఇలానే ప్రిపేర్ కాండి. ఓకే.
రైట్, థ్యాంక్ యూ. మన అందరూ మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ. జై హింద్.